అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వాణిశ్రీ గారు రచించిన మంచు తెరలు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అమ్మా, ఈరోజు పుష్పలత అత్తయ్య, రాజశేఖర్ మావయ్య మా కాలేజీకి వచ్చారమ్మా. మా కాలేజ్ దగ్గరున్న రిజిస్టర్ ఆఫీస్కి వచ్చారట. అక్కడ పనైపోయాక నా దగ్గరికి వచ్చారు చెప్పింది కీర్తి. రిజిస్టర్ ఆఫీస్కి వచ్చారా? ఏం కొన్నారో? ఈ మధ్య డబ్బున్న వాళ్లంతా బ్యాంకుల్లో దాచుకోవటం మాని భూములు ఇల్లు కొంటున్నారట. బాగా సంపాదిస్తున్నారుగా. తండ్రి కొడుకులు ఎన్నైనా కొంటారు అక్కసతో అన్నది శారద. అబ్బా, ఎందుకమ్మా లొడలొడ వాగుతావు? చెప్పేది పూర్తిగా వినే అలవాట్లేదా నీకు? అందుకే నాన్న మట్టి బుర్రకి మాటలెక్కువ అంటారు. నాది మట్టి బుర్ర, మీవి బంగారు బుర్రలునా? చెప్పు, ఎందుకొచ్చారట నీ దగ్గరికి? అదే చెప్పబోతుంటే నువ్వు వాళ్ళని ఆడిపోసుకోవటం మొదలు పెట్టావు. సర్లేవే, చెప్పు. కీర్తి, మా సందీప్ని పెళ్లి చేసుకుంటావా? నీకిష్టమేనా అని అడిగాడు శేఖర్ మావయ్య. వెంటనే ఏం చెప్పాలో అర్థం కాలేదు నాకు. నీకిష్టమైతే చెప్పు అన్నది పుష్ప అత్తయ్య కూడా. అమ్మా నాన్నల్ని అడగండి అన్నానమ్మా, చెప్పింది కీర్తి. మంచి పని చేశావు. ముందు మాతో మాట మాత్రం అనకుండా నిన్ను అడగటమేమిటసలు అన్నది శారద. పైకా మాట అన్నది గాని లోపల మాత్రం చాలా ఆనందంగా ఉంది. ఈ సంబంధం కుదిరితే తమంత అదృష్టవంతులు ఎవరుంటారు? పనమీదొచ్చి నేనక్కడ కాలేజీలో ఉంటానని తెలిసి పలకరించడానికొచ్చారు. అలా అడగడంలో తప్పే ఉందమ్మా. నా ఉద్దేశం ఏమిటో తెలుసుకోవటానికి అడిగారు అన్నది కీర్తి. ఆ మాట నిజమేలే అని సర్దుకుంది శారద. ఈ రెండు కుటుంబాలకి బంధుత్వం ఏం లేదు. 20 ఏళ్ల క్రితం నాగార్జున సాగర్లో ఒకే లైన్ క్వార్టర్లో ఉండేవారు. అక్కడ రాజశేఖర్ జూనియర్ ఇంజనీర్, ఆనంద్ జూనియర్ అసిస్టెంట్. తర్వాత రాజశేఖర్ ఉద్యోగం మానేసి హైదరాబాద్ వచ్చేశాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో స్థిరపడ్డాడు. ఆనంద్ కూడా హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయ్యాడు. రెండు కుటుంబాల మధ్య అనుబంధం మాత్రం కొనసాగుతూ ఉంది. రాకపోకలే ఉన్నాయి. రాజశేఖర్ వ్యాపారంలో బాగా సంపాదించాడు. జూబ్లీహిల్స్ 2 అంతస్తులు మేడ కట్టుకున్నాడు. గృహప్రవేశానికి ఆనంద్ శారద కూడా వెళ్లారు. వాళ్ల ఐశ్వర్యం చూసి శారదకు ఈర్ష్య అసూయలు పుట్టుకొచ్చాయి. పైకి నోట్లో తేనె పోసుకున్నట్టు తీయగా మాట్లాడుతుంది కాని లోపల అక్కసుంటుంది. ఆనంద్ ఆఫీస్ సూపరింటెండెంట్ అయ్యాడు గాని ఇంకా సొంత ఇల్లు కూడా సమకూర్చుకోలేదు. పిల్లల చదువులు, ఇంటద్దే, కుటుంబ ఖర్చులతో పాటు బొటాబొట్టిగా సరిపోతుంది జీతం. అద్దె కొంపల్లో ఎంతకాలం? సొంత ఇల్లు కొనేదెప్పుడు అని ఆనంద్ని సతాయిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు శారద. రిటైర్ అవ్వని, అప్పుడు డబ్బులొస్తాయి, కొనేస్తాను అని నవ్వుతాడు ఆనంద్. ఆనంద్ శారదలకు ఒక అమ్మాయి, అబ్బాయి. కొడుకు సూర్య మెకానికల్ ఇంజనీర్, చెన్నైలో కంపెనీలో పనిచేస్తున్నాడు. కూతురు కీర్తి ఎంఎస్సీ చదివి లెక్చరర్గా జాబ్ చేస్తోంది. సూర్యకి మంచి సంబంధం కుదిరి కట్నం వస్తే ఆ డబ్బుతో కీర్తి పెళ్లి చేయాలనే ఆలోచన శారదది. ఎంత చదివి ఉద్యోగం చేస్తున్నా ఆడపిల్లకి కట్నం ఇవ్వందే పెళ్లి కావటం లేదు ఈ పాడులోకంలో అని శారద సమాజాన్ని దుమ్మెత్తిపోస్తూ ఉంటుంది. చిన్నతనం నుంచి కలిసిమెలిసి తిరిగిన వాళ్లు, ఆటపాటల్లో ఆనందంగా గడిపిన వాళ్లలో ఆప్యాయతలు, ప్రేమాభిమానాలు కలగటం సహజం. ఎదిగే కొద్దీ ఆకర్షణ అమ్మాయిని, అబ్బాయిని సన్నిహితం చేస్తుంది. సందీప్కి కూడా కీర్తి అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. కీర్తి బాగా చదువుకుంది. మధ్యతరగతి కుటుంబాల్లో ఆడపిల్లలు కష్టసుఖాలు తెలుసుకునే పరిజ్ఞానం కలిగి ఉంటారు. పెద్దవాళ్ళని గౌరవించడం నేర్చుకుంటారు. కీర్తిని ఇష్టపడుతున్నానని సందీప్ చెప్పినప్పుడు రాజశేఖర్, పుష్పలత వ్యతిరేకించలేదు. సందీప్ డాక్టర్. తండ్రి వ్యాపారంలోకి రానని ముందే చెప్పేశాడు. ధనవంతుల సంబంధాలు అమెరికా మ్యాచ్లో వస్తున్నాయి. కోట్లు కట్నం ఆఫర్లు ఉంటున్నాయి. సందీప్ దేనికి ఒప్పుకోవటం లేదు. ముక్కుమొహం తెలియని కుటుంబం నుంచి వచ్చిన ధనవంతుల అమ్మాయి ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో తెలీదు. మ్యారేజ్ బ్యూరోలు కుదిర్చిన సంబంధాలు కొన్ని విఫలమవుతున్నాయి. విడాకుల వరకు వెళ్తున్నాయి. కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఎందుకొచ్చిన గొడవ అని కొడుకు ఇష్టానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు రాజశేఖర్, పుష్పలత దంపతులు. రేపు ఆదివారం మీ ఇంటికి లంచ్కొస్తున్నామోయ్ ఆనంద్ అని రాజశేఖర్ ఫోన్ చేసి చెప్పాడు. వదినా, నువ్వు చేసే పప్పుచారు మా సందీప్కి ఎంతో ఇష్టం. రేపు మధ్యాహ్నం భోజనానికి వస్తున్నాం మీ ఇంటికి అని పుష్పలత శారదకు కాల్ చేసి చెప్పింది. రాజశేఖర్ కుటుంబం ఎందుకొస్తున్నారో అందరికీ తెలుసు.
శారద ఆనందానికి హద్దు లేదు. సందీప్ కీర్తిని ఇష్టపడుతున్నాడని తెలిసి ఆనంద్ కూడా సంతోషించాడు. ఐశ్వర్యవంతుల ఇంటికి కోడలుగా వెళ్లటం కూతురు అదృష్టం అనుకున్నాడు. రాజశేఖర్, పుష్పలత, సందీప్ అనుకున్నట్టుగానే వచ్చారు. ఆనంద్ కారు దగ్గరికి వెళ్లి వాళ్ళని ఇంట్లోకి ఆహ్వానించాడు. శారద రకరకాల పిండి వంటలు వండి వడ్డించి అతిథులకు మర్యాదలు చేసింది. చాలాసేపు ఎప్పటివో నాగార్జున సాగర్లో ఉన్నప్పటి కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా గడిపారు. అక్కడ తమతో గడిపిన కొలీగ్స్ ని, ఇరుగు పొరుగు కుటుంబాల వారిని గుర్తు తెచ్చుకున్నారు. ఆనంద్, ముసుగులో గుద్దులాట ఎందుకుగాని అసలు విషయం చెబుతాను విను. కీర్తిని మా ఇంటికి కోడలుగా తీసుకెళ్దామని డిసైడ్ అయ్యామోయ్. అందుకే వచ్చాము. మీ ఇంట్లో పప్పుచారు తినడానికి కాదు అన్నాడు రాజశేఖర్. కీర్తి సిగ్గుపడుతూ తండ్రి వెనుక నిలబడి సందీప్ వైపు చూస్తోంది. మా కీర్తికి ఇష్టమైతే అలానే తీసుకెళ్ళు. కీర్తి, ఏమంటావ్ అన్నాడు ఆనంద్ కీర్తితో. మీ ఇష్టం నాన్న అన్నది కీర్తి. నా ఇష్టం సరే, నీ ఇష్టం చెప్పు. మామయ్య అడుగుతున్నాడు అన్నాడు ఆనంద్. ఇష్టమే నాన్న, సందీప్కి చెప్తున్నా. మా అమ్మలా పప్పుచారు చేయడం నాకు రాదు అన్నది కీర్తి కొంటెగా. రాకపోతే నేర్చుకో, అదేం బ్రహ్మ విద్య అన్నాడు సందీప్. అందరూ గలగలా నవ్వారు. సరే, ఇక బయలుదేరతామంటూ లేచాడు రాజశేఖర్. కీర్తి, కారికి కూర్చో. మావయ్య వాళ్ళ ఇంటికెళ్దూగాని. నిన్ను తీసుకెళ్డానికే కదా వచ్చారు అన్నాడు ఆనంద్ నవ్వుతూ. అబ్బో, తెలివి. అదంతా కోడలైన తర్వాత. డబ్బు ఖర్చు చేయకుండా నిన్ను పంపేయాలని ప్లాన్ చేస్తున్నాడు మీ నాన్న. అదేం కుదరదు అన్నాడు శేఖర్. సరే, మీ డిమాండ్లేంటో చెప్పండి అన్నాడు ఆనంద్. కట్నాలు కానుకలు ఏమీ వద్దు, గ్రాండ్గా పెళ్లి చేస్తే చాలు చెప్పింది పుష్పలత. మా ఆవిడ మాటే ఫైనల్ అని నవ్వాడు శేఖర్. మావయ్య, కూకట్పల్లిలో భ్రమరాంబ మల్లికార్జున కళ్యాణ మండపం బుక్ చేయండి. ఆ ఏరియాలోనే మన సాగర్ ఫ్యామిలీస్ ఉన్నాయి. అందరికీ దగ్గర, రోడ్డు పక్కనే ఉంటుంది అన్నాడు సందీప్. ఓకే, డన్ అల్లుడు అన్నాడు ఆనంద్. రాజశేఖర్ ఫ్యామిలీ సెలవు తీసుకుని వెళ్లిపోయారు. ఇంట్లో అందరికీ ఆనందంగా ఉంది. ఆనంద్ కొడుక్కి ఫోన్ చేసి కీర్తికి రాజశేఖర్ ఫ్యామిలీ సంబంధం కుదిరిందని చెప్పాడు. సూర్య ఎంతో సంతోషించాడు. శారదలో పుష్పలత మీదున్న అసూయ, ఈర్ష్య మంచుతెరల్లా కరిగిపోయాయి. ఒకప్పుడు తమతో పాటు సాదాసీదా మధ్యతరగతి జీవితం గడిపిన పుష్పలత హైదరాబాద్ వచ్చాక వ్యాపారం కలిసొచ్చి ధనవంతులైపోవడం మింగుడు పడేది కాదు. ఐశ్వర్యంతో పాటు పుష్పలతలో ధనవంతులమనే అహంకారం ఉందని అపోహపడుతూ ఉండేది శారద. నిజంగా అటువంటి మనస్తత్వం ఉంటే కీర్తిని కోడలుగా అంగీకరించేది కాదు కదా అని ఇప్పుడు అనుకుంటుంది శారద. అనుభవం అయితే గాని తత్వం బోధపడదు శారద వంటి వారికి. కాలం గుణపాఠం చెబుతుంది. అడ్వాన్స్ ఇచ్చి కళ్యాణ మండపం బుక్ చేశాడు ఆనంద్. పెళ్లికి ముహూర్తం పెట్టుకున్నారు. ఎంగేజ్మెంట్ వంటి తతంగం వద్దన్నారు రాజశేఖర్, పుష్పలత దంపతులు. దానికి పెళ్లికైనంత ఖర్చు అవసరమా అన్నారు. అందుకే ఏకంగా పెళ్లికి ముహూర్తం నిర్ణయించారు. పురోహితుణ్ణి పిలిపించి ఆనంద్ ఇంట్లోనే తాంబూలాలు ఇచ్చి పుచ్చుకున్నారు. లగ్నపత్రిక రాసుకున్నారు. ఆనంద్ని పక్కకు పిలిచి, ఏదైనా హెల్ప్ కావాల్సొస్తే నన్ను అడుగు, ఇబ్బంది పడకు, నీకు మొహమాటం ఎక్కువ అన్నారు రాజశేఖర్. నీ దగ్గర నాకే మొహమాటమోయ్ అని నవ్వాడు ఆనంద్. కాని అడగడానికి మొహమాట పడ్డాడు. పెళ్లికి లక్షల్లో ఖర్చు, అప్పు చేయిందే జరగదు. కట్న కానుకలు ఎటూ వద్దన్నారు. ఎంగేజ్మెంట్ ఖర్చు పెట్టనీయలేదు. పెళ్లి మాత్రం చేసి పిల్లని పంపమన్నారు. పెళ్లి ఖర్చులకు వాళ్ళని అప్పైనా అడగబుద్ధి కాలేదు ఆనంద్కి. ఏం చెయ్యాలని పెళ్లి ఖర్చు లిస్టు ముందు పెట్టుకుని మల్లగుల్లాలు పడుతున్నాడు ఆనంద్. మీ తమ్ముని అడుగుదామండి, మనం ఎప్పుడు ఏమీ అడగలేదు అన్నది శారద. వాడ్నా అన్నాడు ఆనంద్ ఉలిక్కిపడి. ఆనంద్కి తమ్ముడంటే పడదు. దానికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఆనంద్ తండ్రికి గౌలిగూడలో ఒక ప్రింటింగ్ ప్రెస్ ఉంది. పెళ్లి శుభలేఖలు, బిల్లి బుక్స్, కరపత్రాలు ప్రింట్ చేస్తూ సంసారం నడుపుతూ ఉండేవాడు. ఆనంద్ తమ్ముడు దయానంద్ తండ్రితో పాటు పనిచేస్తూ ఉండేవాడు. ఆనంద్కి పెళ్ళయ్యాక ప్రెస్ అమ్మేసి తన వాటా డబ్బు ఇవ్వమన్నాడు. దానికి భార్య ప్రోద్బలం ఉంది. కాని తండ్రి ఒప్పుకోలేదు. మండిపడ్డాడు. నువ్వు చదువుకొని ఉద్యోగం సంపాదించుకున్నావు, వాడు చదువుకోకుండా ప్రెస్లో నాకు చేయుతుగా పనులు చేస్తున్నాడు. ప్రెస్ అమ్మేస్తే వాడెట్లా బ్రతుకుతాడ్రా? మరీ అంత స్వార్థం పనికిరాదు. పెళ్లి కాగానే మారిపోయావు. ఇప్పుడే చెప్తున్నాను, ప్రెస్సు దయానందది, నీకే హక్కు లేదు అన్నాడు.
అప్పట్నుంచి కుటుంబంతో అంటి ముట్టనట్టుగా ఉన్నాడు. తండ్రి చనిపోయాడు. తల్లి కూడా చివరకు తమ్ముడు దగ్గరే ఉంది. శారద పిల్లలు మాత్రం దయానంద్ ఇంటికి వెళ్ళొస్తూ ఉంటారు. కాని ఆనంద్ మాత్రం ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తూ ఉంటాడు. ఏమంటారు? మీ తమ్ముడు బాగానే సంపాదిస్తున్నాడు. ఆఫ్సెట్ ప్రెస్లో 50 మంది వర్కర్లు పనిచేస్తున్నారట. సూర్యని వాళ్ల బాబాయ్ తీసుకెళ్లి చూపించాట. ఆడపిల్ల పెళ్లికి అప్పడిగితే తప్పేంటి? బయటవారిని దేబరించే కన్నా తోడబుట్టినమని అడగటం బావుంటుంది అన్నది శారద. ఆనంద్కి భార్య సలహా నచ్చింది. కాని ఇంతకాలం వాడిని దూరంగా పెట్టి ఇప్పుడు అవసరమని దగ్గరికి వెళ్లటానికి బహుమాటంగా ఉంది. సరేగాని నేనడగను, నువ్వు అడుగు. తీరా అడిగాక వాడు కాదన్నాడంటే నాకు బాధగా ఉంటుంది అన్నాడు ఆనంద్. ముందు బయలుదేరండి. దయానంద్ లేదు అనడని నాకు నమ్మకం అన్నది శారద. భార్యాభర్తలు శాంతినగర్లో ఉంటున్న దయానంద్ ఇంటికి వెళ్లారు. ఆదివారం కావటంతో దయానంద్ ఇంట్లోనే ఉన్నాడు. అన్నా వదినల శుభ్రేఖ తీసుకుని పెళ్లికి పిలవటానికి వచ్చినందుకు ఎంతో సంతోషించాడు. శారదే దయానంద్ని అప్పడిగింది. ఆనంద్ తనకేమీ పట్టనట్టుగా దిక్కులు చూస్తూ కూర్చున్నాడు. అప్పు ఇవ్వనొదినా అన్నాడు దయానంద్ సీరియస్గా. శారద బిత్తరపోయింది. మరిది మొహమాటం లేకుండా అప్పు ఇవ్వను అన్నందుకు అడిగినంత కాకపోయినా కొంతైనా ఇస్తానని అనొచ్చుగా అని నొచ్చుకుంది. నేను చెప్పలా వాడు ఇవ్వడని అన్నట్టుగా భార్య వైపు అదాలా చూశాడు ఆనంద్. వదినా, నాకు 2 మగపిల్లలే, ఆడపిల్ల లేదు. అమ్మాయి ఇంట్లో లేని కొరత మమ్మల్ని ఎప్పుడూ బాధిస్తూనే ఉండేది. అందుకే కీర్తి చదువుకునేటప్పుడు సెలవులొచ్చినప్పుడు తీసుకొచ్చి ఆనందించేవాళ్ళం. మీ చెల్లెలు కీర్తికి జడలు వేసి డ్రెస్సులు కుట్టించి నగలు కొని ఆడపిల్లలు లేని కొరత తీర్చుకునేది. అందుకని కీర్తి మా అమ్మాయే. పెళ్లికి మీరు రూపాయి ఖర్చు పెట్టద్దు. పెళ్లి మేమే చేస్తాము. మీరు జస్ట్ పీటల మీద కూర్చొని కన్యాదానం చేయండి. అత్తగారింటికి పంపిద్దాం అంటూ చెప్పాడు దయానంద్. ఆనంద్కి కనువిప్పు కలిగింది. ఇంతకాలం ప్రెస్లో తన వాటా కూడా తమ్ముడే అనుభవిస్తున్నాడనే భావం మంచుతెరలా కరిగిపోయింది. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.